హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను వారాహి అమ్మ పూజ చేసుకున్నాను. చూసారా ఎంత చక్కగా చేసుకున్నానో. పూజ చాలా మంచిగా జరిగిందండి. నేను పూజ ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. నాకు కూడా వారాహి అమ్మ పూజ అంటే ఏంటో తెలియదు. ఇంతకు ముందు ఎప్పుడు నేను వారాహి అమ్మ పటం కూడా చూడలేదు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినప్పుడు ప్రతిసారి నాకు వారాహి అమ్మ పూజ ఎలా చేసుకోవాలి, విధానం ఏంటి, ఇదే నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇలా అనిపిస్తుందో నాకు అర్థం అవ్వలేదు. కానీ ఒక 2-3 రోజులు చూసిన తర్వాత కూడా సేమ్ అవే రీల్సే చూపిస్తున్న మనసుకేంటో పూజ చేసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఎలా చేసుకోవాలో తెలియదు. చాలా వీడియోస్ చూశాను. చాలా వీడియోస్లో ఒక్కోరు ఒకలాగా చెప్తున్నారు. అందుకనే నాకు నవరాత్రులు అంటే ఐడియా లేదు. అందువల్ల నేను శుక్రవారం ఒక్కరోజే పూజ చేసుకుందామని అనుకున్నాను. కందదీపం పెడితే అమ్మవారికి చాలా మంచిదని విన్నాను. పూజా స్టోర్కి వెళ్ళి అమ్మవారి పటం తెచ్చుకున్నాను. కంద సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్నాను. అమ్మవారికి ఈవినింగ్ పూజ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పీట మీద పద్మ ముగ్గే వేసుకోవాలి పసుపు కుంకాలతో. ఒక తమలపాకును తీసుకొని ముగ్గు మీద ఉంచాలి. అమ్మవారి పటాన్ని తమలపాకు పైన పెట్టాలి. నా దగ్గర అమ్మవారి విగ్రహం లేదు కాబట్టి నేను పసుపు ముద్దని తయారు చేసుకున్నాను. కంద తీసుకొని కందని ప్రమిదలాగా చెక్కుకోవాలి. దానిని పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి. దానిలో 5 ఎర్రొత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. అమ్మవారికి పానకం, దానిమ్మ గింజలు, చిలకడ దుంపలు, అదేనండి స్వీట్ పొటాటో. భూమిలో పెరిగిన ఏ దుంపలైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. యాపిల్స్, బనానా, పాలు నేను ఇక్కడ నైవేద్యంగా పెట్టాను. అంతేనండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు వారాహి అమ్మ పూజ. ఈ కందని నెక్స్ట్ డే మార్నింగ్ చెట్టు మొదల్లో పెట్టేయాలి. లేదంటే కర్రీ వండుకునేవారు కర్రీ వండుకోవచ్చు. ఒక్కసారి పూజ కంప్లీట్ అయిన తర్వాత మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.